లార్డ్ అందరికీ ఈరోజు మేము ముందుకి ఒక కొత్త టాపిక్‌తో నేనొచ్చాను. గాడ్ నెవర్ ఫర్గెట్స్ యూ అని. అయితే మీ ముందుకి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన కోసం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే కొన్ని రోజుల క్రితం నా జీవితంలో ఒక ఫీలింగ్ వచ్చింది. ఒక విషయం కోసం. అయితే నేనప్పుడు ఆలోచించాను. అందరూ నన్ను మర్చిపోయారు. నేను చేసే మంచి పని ఎవరికీ గుర్తులేదు అని, ఎవరు గుర్తించట్లేదు అని. అదే సమయంలో అయితే కొంతమంది నాతో ఉన్నా కూడా నేను లే అవసరం లేనట్టుగా నన్ను చూసేవారు. అదే సమయంలో నేను దేవుడిని కూడా ఇలా అడిగాను. అయితే ఏం అడిగానంటే, దేవా, నువ్వు కూడా నన్ను మనుషులలా మర్చిపోయావా అని. అయితే దేవుడు ఆ సమయంలో నాకు గుర్తు చేసిన వాక్యము అదేంటంటే ఐజియా 49:16లో నేను నిన్ను నా అరచేతులలో చెక్కి ఉన్నాను అని. అయితే ఆ సమయంలో నేను ఆ వాక్యం చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనుషులు మర్చిపోవచ్చేమో కానీ దేవుడు నన్ను ఎప్పుడు మర్చిపోడని. అయితే బైబిల్‌లో మెఫీబోషెతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను రాజు సౌలు మనవడు, ఇంకా యోనాతాను కొడుకు. అతడు చిన్ననాటి అప్పుడే కింద పడిపోయి తన కాళ్ళు 2 కోల్పోయాడు. అయితే తను లోదెబారు అనే చోటులో జీవిస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు రాజు దావీదు యోనాతాను ఇంటికొచ్చి, యోనాతాను ఇంట్లో వారిలో ఇంకెవరైనా ఉన్నారా అని అడిగారు. అయితే అడిగినప్పుడు నేను వారికి దయ చూపాలనుకుంటున్నాను అని కూడా దావీదు చెప్పాడు. అయితే దావీదు మెఫీబోషెతును పిలిపించాడు. మెఫీబోషెతును పిలిపించి అతని అతనికి అతని భూమిని తిరిగి ఇచ్చాడు. అంతేకాక రాజు టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేసే ఒక గొప్ప గౌరవాన్ని కూడా అతనికి ఇచ్చాడు. ప్రపంచమంతా మర్చిపోయిన అతనిని దేవుడు రాజు టేబుల్ దగ్గరికి కూడా తీసుకొని వచ్చాడు. అయితే ఈరోజు మీ జీవితాల్లో కూడా మెఫీబోషెత్ లాంటి జీవితము ఉండొచ్చు. ఎవరు నిన్ను నన్ను గుర్తించకపోవచ్చు. నీకు నాకు విలువ లేదని అనిపించవచ్చు. కానీ దేవుడు నిన్ను నన్ను మర్చిపోలేదండి. సరైన సమయంలో ఆయన నన్ను మిమ్మును కూడా పిలుస్తాడు. మీ జీవితాన్ని మళ్ళీ గౌరవాన్ని ఇస్తాడు. అయితే ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇఫ్ పీపుల్ ఫర్గెట్స్ యూ, డోంట్ వరీ, గాడ్ నెవర్ ఫర్గెట్స్ హిస్ చిల్డ్రన్ అని. ఆమేన్.